స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలని ఎవరు చెప్తున్నారు? అమెరికా చెప్తున్నారు. కాగితం ఎవరు తీసుకొని తిరుగుతున్నారు? పాకిస్తాన్ తిరుగుతున్నారు. ఇదే పాకిస్తాన్ రెజల్యూషన్ వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో అబ్స్టెయిన్ చేశారు. అప్పుడే తెలిసిపోతుంది పాకిస్తాన్ టెన్షన్ ఏముందనేది. వాళ్ళకి తెలుసు దీని రేపు పిచ్చోన్ చేట్ల రాయిలాగా అయిపోతుంది. ఇది కోపం వస్తే ఇరాన్ ఒక మిసైల్ పాకిస్తాన్ వైపు కూడా పంపిస్తాడు కావాలంటే. ఇంకా కోపం వస్తే ఇజ్రాయెల్ పాకిస్తాన్ కూడా కొడతారు కావాలంటే. ఎందుకంటే యూ క్రియేటెడ్ దిస్ మెస్ అని చెప్పేసి. దానికోసం ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాయింట్. వై ఒమాన్ మూవ్డ్ అవే, వై టర్కీ రాలేదు, వై ఈజిప్ట్ రావట్లేదు, ఇది రీజన్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ ఉంటారు, బహుశా ఈ టీంతో కూడా వాళ్ళు వస్తారు. దీంట్లో జియో పొలిటిక్స్ గురించి అబ్సల్యూట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాల్సి వస్తుంది. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్గా అడిగితే హౌ మెనీ మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఇరాన్ ప్రొడ్యూసెస్ పర్ డే అనగానే ఆ డేటా చెప్పడానికి పక్కన ఒకటి ఉండాలి నెగోషియేషన్స్లో. అది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నెగోషియేషన్. సో జరుగుతుంది, మేబీ దిస్ ద ఫస్ట్ స్టెప్. కానీ ఇప్పుడు కూడా ఐ హ్యావ్ ఆల్ మై డౌట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ ఫైర్ లేదు. రేపు వీళ్ళు సాటర్డే రోజు మీట్ అవుతున్నప్పుడు అండ్ మార్క్ మై వర్డ్స్, ఇజ్రాయెల్ ఒక పెద్ద దాడి చేస్తారు. ఇట్ మోస్ట్లీ విల్ బీ ఇన్ లెబనాన్. దాన్ని ప్రొవోక్ చేయడానికి ఇరాన్ తీసుకెళ్ళి సౌదీ అరేబియానో యూఏఈ మీద కొడతారు బాంబు, లేకుంటే ఖతార్ మీద కూడా. దాంతో పాకిస్తాన్లో జరిగే చర్చలంతా విఫలమైపోతుంది అక్కడ కంప్లీట్గా. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కవిత గారు. అండ్ చెప్పలేము ఇది ఇక్కడ నుంచి. ఇట్స్ టైట్ రోప్ వాక్ అంటారు ఇంగ్లీష్లో. యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సర్కస్లో టైట్ రోప్ వాక్ చేస్తారు చూడండి, అలా బ్యాలెన్స్ చేస్తూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా వాళ్ళ డామినెన్స్ చూపిస్తారు, మేమే వరల్డ్స్ బెస్ట్, మేమే వరల్డ్ సూపర్ పవర్, మిలిటరీ నంబర్ 1, ఎయిర్ ఫోర్స్ నంబర్ 1, నేవీ నంబర్ 1 అంటారు. కానీ ఇటువైపు ఇరాన్, వే హ్యావ్ సర్వైవ్డ్. మీరు ఇంత బాంబింగ్ చేసినా కానీ మేము సర్వైవ్ అయ్యాం. కానీ ఇరాన్ కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నీళ్ళది పెద్ద సమస్య ఉంది, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ని కొట్టారు, వాళ్ళ ఆయిల్ అసలు ఒక చుక్క కూడా బయటికి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇంకా నాట్ ఈవెన్ 2 నెలలు కాదు 3 నెలలు కూడా వాళ్ళు బతకలేరు. దే ఆర్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. సో ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఫస్ట్ ఏం ఉండాలంటే ఇరాన్ ఒప్పందం చేసి, ఎస్పెషల్లీ యురేనియం గురించి ఉన్న ఒప్పందం అది. కానీ వాళ్ళ ట్రంప్ కార్డ్ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒకటి యురేనియం, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పక్కన పెట్టి యురేనియం సరెండర్ చేసి రైట్ నౌ యు సే ఫైన్ వీ విల్ టాక్, మాకు శాంక్షన్స్ లిఫ్ట్ చేయండి ఫస్ట్, మమ్మల్ని ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి అలౌ చేయండి.